హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు గల్లీ గ్యాంగ్స్టర్ మూవీలో యాక్ట్ చేసిన భరత్ మహాన్ ఇంటర్వ్యూ చేయడానికి నెల్లూరు వచ్చాను. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ గల్లీ గ్యాంగ్స్టర్ మూవీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ డ్యాన్స్ అనేది చాలా ప్యాషనెట్. నేను అక్కడ నుండి కరోనా హెల్ప్ చేసిందని అనుకోవాలి. ఆ లాక్డౌన్ టైంలో అంతా నేను ఖాళీగా ఉన్న టైంలో ఏ మూవీ చూసినా నాకు కొంచెం ఏదో డైరెక్షన్ సైడ్ నుంచి కొంచెం చేంజెస్ కనబడేవి. ఇలా ఎందుకు చేయకూడదు అని ఒక డౌట్ స్టార్ట్ అయ్యేది. ఆ డౌట్తో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి యూట్యూబ్ కోసం ఒక కవర్ సాంగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అలా కంటిన్యూ అవుతున్నాను. సో రాజేష్ అని నా క్లోజ్ ఫ్రెండ్, తను ఎడిటింగ్ చేస్తుండగా నా ఫైల్ని ప్రజెంట్ మా డైరెక్టర్ వెంకీ చూడడం జరిగింది. దాని తర్వాత అప్రోచ్ అయ్యారు. సో ఇంట్రెస్టింగ్ అయిన డౌట్ ఏంటంటే, నేను డైరెక్టర్ అవుదాం, ఇది ఎంతవరకు జర్నీ పోద్దాం, ఎంతవరకు చూద్దాం అని స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే, నువ్వు యాక్టింగ్ ఎందుకు చేయకూడదు అనే దాని మీద చిన్న పాయింట్ తీయడంతో నాకు యాక్టింగ్ ఏంటి, నేనేం చేయగలను అనేది నాకు పెద్ద డౌట్. బట్ తర్వాత నా మేక్ ఓవర్కి ఒక 6 months 1 year టైం ఇచ్చారు. అలాగా తర్వాత క్యారెక్టర్ ఆడిషన్ తీసుకున్నారు, మూవ్ అయ్యాం. యాక్చువల్ గా మన ఇండస్ట్రీలో చూసినట్లయితే చాలా మంది డైరెక్టర్ అవడం అని వచ్చే హీరో లెవెల్ కూడా బొడుగుంది ఉన్నారు. సో మేబీ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయేమో, చూద్దాం యాక్టర్ గా. థ్యాంక్ యూ. మీకు ఇది ఫస్ట్ మూవీ కదా? ఇప్పుడు మీరు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం మీరు చేసిన వర్క్షాప్ ఏంటి, అలాగే మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకున్నారు? ఈ మూవీ బిఫోర్ అంటే నాకు ఛాన్స్ వచ్చే బిఫోర్ మూమెంట్స్ ఎలా ఉన్నానంటే, ఇప్పుడు మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారో అలాగే ఉండేవాడిని. 0.8తో 2-3 పాయింట్ కటింగ్తో ఉండేవాడిని. సో ఇలా కాదు, ఒక 6 months 7 months మీరు హెయిర్ ఆ బియర్డ్ పెంచండి, దాని తర్వాత షేప్ నేను చూస్తాను, నా విజన్ ఒకటి ఉంది అని అన్నారు. తీసుకున్నా 7 months 5 months అయింది, 6 months అయింది. బ్రో అని అడుగుతున్నా, లెట్స్ వెయిట్ అన్నారు. చూస్తున్నా 1 year అయింది. మొత్తం అలాగే చాలా నా లైఫ్లో అంత ఎప్పుడు నేను క్యారీ చేస్తాను అనుకోలేదు. ఇంకోటి అంత పెంచిన తర్వాత కూడా నాకు ఎప్పుడు బిజీ చిరాకు అనేది ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు యాక్టింగ్ అన్నా ఇది చాలా ప్యాషన్. సో అదొకటి మైండ్లో పెట్టుకుని చాలా వెయిట్ చేశాను. ఫైనల్లీ లొకేషన్ సెట్ అయ్యాయి, మొత్తం ఓకే అయింది. షార్ట్లోకి వెళ్ళినప్పుడు ముందు కూడా నేను చూస్తానన్నారు. వితౌట్ సింగిల్ కట్, ఎక్కడ ఒక్క సిజర్ కట్ కూడా పడలేదు. నాకు న్యాచురాలిటీ కావాలి బ్రో, మీరు ఎప్పుడు అడిగినా నేను మీకు కట్ చేస్తాను, నేను ఎందుకు అంటున్నా అంటే మీకు సాటిస్ఫాక్షన్. అది నాకు కావాల్సిన ఒరిజినాలిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే. ఓకే, నాకు తర్వాత కూడా నాకు చెప్పిన ఈ క్యారెక్టర్ నేమ్స్ చాలా యూనిక్గా ఉండిపోతాయి. నా క్యారెక్టర్ కాదు, నా పక్కన చేసే కో యాక్టర్స్, ఇంకా ఆ నేటివిటీ, ఇవన్నీ నాకు తెలిసి చాలా సంవత్సరాల ముందు తెలుగు సినిమా ఒకటి వచ్చిండొచ్చు. ఈ మధ్యలో కూడా ఇలాంటి తమిళ మూవీ రాలేదు. వెంకీ విజన్ చూసి నాకు ఇంకొక బాల గుర్తొచ్చాడు. తమిళ్లో శివపుత్రుడు అనే మూవీ చూసాం మనం, ఆ టైప్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. సో మాజీ రెగ్యులర్ మూవీ కాకుండా నెక్స్ట్ లెవెల్ థింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఎక్కిస్తుంది కంపల్సరీ. ముందుగా అయితే నాకు మీ ఫేస్ కట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా ఫేవరెట్ హెయిర్ స్టైల్, నా ఫేవరెట్. నాకు యాక్చువల్గా గడ్డం రాదు, బట్ ఇలా రావడం అంటే ఇష్టం అనమాట. ఇంకోటి ఇప్పుడు సాంగ్స్, మీ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో పెద్ద పెద్ద సినిమాల్లో ఎలా అయితే ఉన్నాయో, సో అలాగే మీ మూవీలో కూడా సాంగ్స్ ఉన్నాయి కదా, వాటికి డాన్స్ చేయడం కావచ్చు, వాటిల్లో మీరు పార్ట్ అవడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ అన్న గారు, ఈయన ఈజ్ ఫ్రమ్ చెన్నై. మాకు చాలా మందికి ఇది ఫస్ట్ మూవీ విత్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్.
తను దానికి ముందు లారెన్స్ మూవీస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఈ కాంచన సిరీస్ కి మొత్తం. ఈ మ్యూజిక్ మీరు ఇట్లా న్యూ కమర్స్ తో చూడడం వల్లనో లేదంటే ప్రమోషన్స్ వల్ల మేము కొంచెం వెనకబడ్డంలోనో ఎక్కడో రీచ్ వెళ్ళలేదు, కానీ ఈ సాంగ్స్ ఒక రికగ్నేషన్ హీరో శర్వానంద్, సుహాస్, లేదంటే నాని గారు, ఇలాంటి వాళ్ళకి ఈ సాంగ్స్ పాడుంటే ఇన్స్టాలో ట్రెండింగ్ రీల్స్ లో మా సాంగ్స్ ఏదో ఒక సాంగ్ ఉండేది. సో ఒక న్యూ కమర్స్ కాబట్టి ఆఫ్టర్ మూవీ సాంగ్స్ ని ప్రతి ఒక్కరు హమ్మింగ్ చేసే లెవెల్కి అయితే ఖచ్చితంగా ఉంటాయి. మా డైరెక్టర్ ఉన్న విజన్ కి శరత్ ఇచ్చిన మ్యూజిక్ యాప్ట్ అని అనుకుంటాను నేను మాత్రం. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ మాత్రం. ఇది మా మూవీ అని మేము ఏదో స్వార్థంగా చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మీ వ్యూవర్స్ అయినా ఆఫ్టర్ దిస్ వీడియో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సాంగ్స్ అయితే కంపల్సరీ స్టోరీకి అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఉండడం మాత్రం ఉండదు, స్టోరీతో పాటే మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తాయి. నేను కూడా సాంగ్స్ విన్నాను, నేనైతే అన్ని సాంగ్స్ విన్నాను, అన్ని నచ్చాయి నాకు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు? సో ఆ ఏ సర్టిఫికేట్ లో మీ రోల్ ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతానండి, ఎందుకంటే ఒక సలార్కో, ఒక యానిమల్ మూవీకో, ఒక మార్క్ ఉన్న మూవీకి ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చారు అనుకుంటాను. అది పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. నేనైతే తీసుకుంటాను. ఇప్పుడు జనరేషన్ కి మేము ఒక బ్యూటిఫుల్ గానో విత్ మేకప్స్, లిప్స్టిక్, అది ఇది ఇలాంటివన్నీ ఏం ఆ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ట్రూ క్యారెక్టర్స్, రియల్ హీరోస్ కొంతమంది ఉంటారు మా మంచి స్లమ్స్ లో, ఆ హీరోస్ మేమే. వచ్చి చూడండి కంపల్సరీ. ఏ సర్టిఫికేట్ అన్న వెంటనే ఇప్పుడు సలార్ మూవీ చూసాం, లేదంటే యానిమల్ చూసాం. ఆ మూవీకి నేను మా డైరెక్టర్ కూడా వెళ్ళాము. ఆ మూవీస్ కి వెళ్తే అక్కడ ఏదో అన్కంఫర్టబుల్ గా మేము ఎవరిని చూడలేదు. ఈవెన్ 60-70+ సీనియర్ సిటిజన్స్ కూడా కూర్చొని చాలా కంఫర్టబుల్ గా. సందీప్ వంగా గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది యానిమల్ మూవీతో. మన హీరో కూడా లిప్ లాగ్ అంత డెప్త్ లో చేస్తుంటే కూడా దీన్ని చూద్దామని ఇంట్రెస్ట్ తో కూర్చున్నారే కానీ మొహం పక్కకు తిప్పుకునే పొజిషన్ లో ఇప్పుడు సొసైటీ లేదు. సో మా మూవీ ఏముంటది అనేది మీరు మీ ఎంట్రీతో మీతో పాటు మేము చూస్తాము. మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ కామెంట్ కానీ ఈ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా మా ఇంటర్వ్యూ చూసినా సాంగ్స్ చూసినా మీ కామెంట్స్ మేము కంపల్సరీ తీసుకుంటాం. సినిమా అనగానే జనాలు ఒక నెగిటివ్ ఫీలింగ్ తో ఉంటారు, అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు. బయట వాళ్ళకి హ్యాపీగా ఉంటది, మా వాడు అరే ఆడు సినిమాలో చేసాడరా అని, ఏది సక్సెస్ అయ్యాక. బట్ ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ మూవీ, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు మీరు సినిమాలోకి ఎంటర్ అవుతున్నారు, సినిమాలో చేస్తానగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో మా ఫాదర్ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచనలు ఆయనకి నచ్చడం వల్లనో లేదంటే ఏమో, అంటే మా ఇంట్లో కూడా చాలా మంది మీ ఫాదర్ థింకింగ్స్ చాలా దగ్గరలో ఉంటాను అంటారు. ఆయన ఏంటంటే కట్టుకొని కూర్చోవద్దు దేన్ని అంటాడు. సో నన్నైతే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవడంలో కానీ, నేను ఒక కొరియోగ్రాఫర్గా నేను మూవ్ అయ్యేటప్పుడు కానీ నన్ను ఎప్పుడు ఏంటి అడిగిపోతున్నా, ఇక్కడికి వస్తున్నావు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఎదురవ్వలేదు. నా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది క్వశ్చన్స్ చేసిన ఆయన వల్ల నేను థింక్లెస్, ఏమంటారు ఏంటి, నా బంధువులు ఏమంటారు ఇవన్నీ ఏం పట్టించుకునేవాడిని కాదు. నా ప్యాషన్ ఏంటి, నేను చేసేది రాంగా రైటా, దాని మీద వెళ్ళిపోయేవాడిని ముందు నుంచి కూడా. అండ్ నా బ్రదర్స్ కూడా నేను చిన్న కవర్ సాంగ్ చేసిన ఎలాంటిది చేసినా చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి. ఐ థింక్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారు. మీ ఫీలింగ్ని ఖచ్చితంగా రాంగ్ అని ప్రూవ్ చేస్తాను తొందరగా. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా బిజినెస్ ఒకటి రన్ అవుతుంది. షూటింగ్ అన్న వెంటనే మేము చాలా తీసాం, చాలా చూసాం. షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే దాఖలాలు దాదాపు ఉండవు. నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, దాదాపు 4-5 years వేస్ట్ చేసావు, చేస్తూనే ఉన్నావు. బయట నీ మీద నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువైపోతుంది.
బిజినెస్ దగ్గర అన్నారు చాలా మంది. నేను అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. నా సమాధానం నెక్స్ట్ మంత్ రాబోతుంది. మీరందరూ కంపల్సరీ నా ఆన్సర్ వినాలని కోరుకుంటున్నాను. కానీ మీ ఫాదర్ నిజంగానే గ్రేట్ ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఫ్యామిలీలో మాక్సిమం ఫ్యామిలీలో చూస్తుంటే అమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నాన్న వాళ్ళు తిడుతుంటారు. బట్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. నాన్నగారు సపోర్ట్ చేయడం అనేది నిజంగా స్పెషలే ఖచ్చితంగా. సో మీ ఫాదర్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఆయనకైతే మీరు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి ఖచ్చితంగా. రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ లో అక్కడక్కడ మిమ్మల్ని చూసాం, చేంజ్ ఉంది. అలాగే మీ కో ఆర్టిస్టులతో కూడా బాగా కెమిస్ట్రీ ఉన్నట్టు వర్కౌట్ అయినట్టుంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కెమిస్ట్రీ నేను చేసినా దాని వెనక పూర్తి బాధ్యత మా డైరెక్టర్. అంటే ఆయన ఆలోచనలు ఆయన ఎలా చేయాలని యాక్టర్స్ తో చేస్తున్నాడో, లేదంటే ఆయన క్యారెక్టర్ అలా పండాలనుకుంటాడు. కానీ ఏ క్యారెక్టర్ మీద అయినా, ఏ డైలాగ్ మీద అయినా, ఏ షాట్ మీద అయినా అతను అనుకుంది తీయడానికి చాలా ఇబ్బందులు పడినా, కష్టపడినా చాలా తీశారు. ఆ స్ట్రగులింగ్స్ నేను దగ్గర నుంచి చాలా చూశాను. ఇంకా నా కెమిస్ట్రీ అంటే నాతో యాక్ట్ చేసిన తను రితిగా ఆర్డర్ పెడుతుంది. స్టార్టింగ్ లో కొంచెం ఈ క్యారెక్టర్స్ కి, ఈ అట్మాస్ఫియర్ కి కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత తను చాలా బాగా చేసింది, చాలా సపోర్ట్ ఇచ్చిందని అనుకోవాలి మా మూవీకి. ఇకపోతే కొన్ని లుక్స్ గిక్స్ అంటే అది మొత్తం క్రెడిట్ మొత్తం నేను డైరెక్ట్గా ఇస్తాను. ఇంకేదైనా యాక్టింగ్ పరంగా సినిమా తర్వాత ఏమైనా ఇస్తే ఆ క్రెడిట్ నేను తీసుకుని హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. ఇంకా మీరు యాక్టింగ్ చేసినప్పుడు మీ కో యాక్టర్స్ చాలా మంది అంటారు కదా, వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉండేది? కో యాక్టర్ రిలేషన్ అంటే నాతో అంటే ఈ మూవీలో నా జర్నీ అంతా ఎక్కువ కర్రోడ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఒక డాన్ మూవీలో, తెలుగు డాన్, ఆ డాన్ మూవీలో నాగార్జునకి లారెన్స్ లాగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగా నాకు తారక్ ఇప్పిలి, తను మా మూవీ కూడా కొరియోగ్రాఫర్. అతనితో నాకు ఫస్ట్ లో ముందు మేమిద్దరం బాండింగ్ పెంచుకొని తర్వాత షాట్లోకి వెళ్ళాం. అతను ఒప్పేయడానికి కూడా చాలా కష్టపడ్డాం మేము. ఫైనల్ గా ఆయన ఒప్పుకోవడం వల్ల ఆ క్యారెక్టర్ కి కొంచెం వెయిట్ వచ్చిందని అనుకున్నాను. తను నాతో ఒక బ్రదర్ లా చాలా 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 ఇంట్లో పెరిగే బ్రదర్స్ కూడా అంత క్లోజ్ గా ఉంటారు. చాలా సపోర్టివ్ చేసాం ఇద్దరం. షార్ట్ లోకి వెళ్తే నువ్వెవరు నేనెవరు అనే ఇబ్బంది మా ఇద్దరికి లేదు. ఏ షార్ట్ చెప్పినా దాన్ని ఇంకో రేంజ్ చేసాము. ఇంకా లక్ష్మి క్యారెక్టర్, అదే రితిక అని చెప్పాగా, తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా వల్ల కూడా ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. సో షూట్ అయితే మేము ఇద్దరం కంఫర్టబుల్ గా కంప్లీట్ చేసాము. ఇకపోతే మా లీడ్ యాక్టర్స్ లో 5 members ఉన్నారు. మన లోకల్ పర్సన్ ఆర్జే బిఎంకే, ఆయన ఒక యాక్టర్ ఒక రోల్ చేయడం జరిగింది. అజీజ్ భాయ్ అని, అజీజ్ దాదా అంటారు సంతపేటలో, నెల్లూరు అతను కూడా. అతను కానీ సంజయ్ శ్రీరాజ్ ఈజ్ ఫ్రమ్ వైజాగ్, మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. ఆయన దగ్గర నుంచి కూడా నేను సజెషన్ తీసుకోవడం అలాంటివి జరిగాయి. సో అందరంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే మా డైరెక్టర్ స్ట్రగుల్స్ పడినా ఏం చేసినా ఒక విధంగా లక్కీ అని నేను ఫీల్ అవుతాను. అది ఎవరికి చెప్పలేదు నేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్కి ఎలాంటి వాడు కావాలి, ఏ ఫేస్ కట్ కావాలి, ఎంత హైట్ కావాలి, వాడు బిఎడ్ ఎంతవరకు మెయింటైన్ చేయగలరు, వీళ్ళందరూ లేటుగా పెరిగినా కష్టపెట్టినా కరెక్ట్గా దొరికారని అనుకుంటున్నాను. అందువల్లే అవుట్పుట్ బాగా వచ్చిందని ఫీల్ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు మూవీలో చేశారు కదా, అలాగే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఏమన్నా పడ్డారా? అలాగే ఫినాన్షియల్ గా మీరు ఎలా ఉండేవాళ్ళు? ఫైనాన్షియల్ గా నేను హై మూవీలో ఉంటే నాకున్న సపోర్ట్ అంతా తీసుకొచ్చి మూవీ పెట్టి ఇప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ స్ట్రగ్లింగ్ లో నుంచి వచ్చిన వాళ్ళు, వెరీ ప్యాషనెట్. సో నాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకున్న ఈ చిన్నపాటి బిజినెస్తోనే రన్ అవుతున్నాను. కరోనాలోనే స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్లా బిజినెస్ డల్ అవ్వడం, తర్వాత నేను మూవీ పరంగా కొంచెం స్ట్రగుల్ అవ్వడం,
స్ట్రగులింగ్స్ అందరూ ఉంటాయి. మేము అది కష్టపడ్డాం, ఇది కష్టపడ్డాం, అది అమ్ముకున్నాం, ఇది అమ్ముకున్నాం అని చాలా మంది చెప్తారు. నీ ప్యాషన్ గొప్పత అయినప్పుడు నువ్వు దానికోసం ఏదైనా వదులుకోవడానికి తప్పలేదు. ఫస్ట్ నీ ప్యాషన్తో నువ్వు వచ్చావు కాబట్టి నిలబడతావు. ఆ ప్యాషన్ లేకుండా అడ్జస్ట్మెంట్తో వచ్చావంటే నువ్వు ఎక్కడ నిలబడతావు. మా డైరెక్టర్కి నాకు ఈ విషయంలో చాలా చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటైతే ఉంది నాకు. తర్వాత బిజినెస్ పరంగా లాస్ అయ్యాను. చెప్పాను ఇందాక చెప్పినట్టు, కొంతమంది ఫ్రెండ్స్ నెగిటివ్ మూమెంట్లోకి వెళ్ళిపోవడం నా గురించి, ఎందుకు రిలీజ్ అవ్వడం దానికి నేను చాలా చూసి మా ఫ్రెండ్స్ లో కూడా కన్నున్నాడు కృష్ణ అని. ఆయన ఆర్డర్ పెట్టి తిరిగి పాపం కొంచెం మనీ టైం మొత్తం వేస్ట్ చేసుకొని వచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. బట్ నాకు వెంకీలో ఉండే విజన్, నా నమ్మకాన్ని వెనక్కి నెట్టలేకపోయింది నన్ను దేన్ని కూడా. సో లాస్ అయ్యాం. బట్ ఈ మూవీ బయటకు వచ్చాక ఎవ్రీ ఆడియన్స్ మీరు తెంపే ప్రతి టికెట్ వెనక మా జీవితాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి టికెట్ ఒక న్యాయం అయితే కంపల్సరీ చేస్తాం. కొత్త వాళ్ళు అని మా ప్రమోట్ చేసుకోలేకపోవచ్చాము, కానీ సినిమాకి అయితే రండి, కంపల్సరీ మేము ప్రూవ్ చేసుకుంటాం. మేము మాట్లాడిన మాటలు, మేము చేసిన హైప్, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, సినిమా ఆన్సర్ చెప్పొద్దు. ఫైనల్ గా ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ ఒపీనియన్ సెన్సార్ కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మంత్ లో రిలీజ్ ఇది. సో లోకల్గా అయితే మేము ప్రమోట్ చేసుకున్నాం. ఫైనల్ ఒపీనియన్ చెప్పే ముందు కొంతమంది థ్యాంక్స్ చెప్పాలి. మా నెల్లూరు ఎన్సీఏ, నెల్లూరు సినిమా అసోసియేషన్, వీళ్ళ దగ్గర నుంచి చాలా సపోర్ట్ ఉంది, ఉండిపోతుంది కూడా. మా ప్రమోషన్స్ కి హెల్ప్ చేసిన నాగేంద్ర బన్ని, రేమో గారు సపోర్ట్ చేస్తున్నారు. సూపర్ 6 గర్ల్స్, సూపర్ 6 నేను ఎందుకన్నానంటే మా మూవీతో సంబంధం లేకపోయినా ప్రమోట్ చేయడానికి కొంచెం వాళ్ళ టైంని మాకు ఇచ్చారు, ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ గర్ల్స్. మూవీ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ మంత్ లో మన నెల్లూరు లీలా మహల్ ఇంకా థియేటర్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మా మూవీ ఏంటంటే, మా మూవీ షూట్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ షెడ్యూల్లో పుష్ప రిలీజ్ అయింది. దాని తర్వాత దసరా, దాని ముందు రంగస్థలం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొన్ని క్యారెక్టర్ లుక్స్ లేదంటే కొన్ని షార్ట్స్ అయ్యో వీరు ముందు రిలీజ్ అయిపోయాయని బాధపడ్డాం కొన్ని చోట్ల. ఎందుకంటే కొన్ని రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్స్ అలా పడ్డాయి. మాకేంటంటే ఒక క్యారెక్టర్ అయితే, ఒక హీరో ఒక హీరోయిన్ అయితే చల్తా ఏదైనా నార్మల్ మూవీ, రెగ్యులర్ మూవీకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 5 క్యారెక్టర్స్ ఏదో ఒక దగ్గర పడుతుంది. నేను మా డైరెక్టర్ కానీ కొంచెం ఫీల్ అయింది, ఇది బాగా ఫీల్ అయ్యాం. బట్ మేము పుష్ప రిలీజ్ టైంకి మా మూవీ షూట్ కంప్లీట్ అయింది. 4 years ఆల్మోస్ట్ అయిపోయాయి. ప్రతి యాక్టర్ కళ, యాక్టర్ తాలూకా స్ట్రగుల్ మొత్తం, మా డైరెక్టర్ 9 years జర్నీ, మా ప్రొడ్యూసర్ గారు చాలా మంది అంత ప్రొడ్యూస్ ఏం యూజ్ చేశారు అని అంటున్నారు. నాకు $1 million క్వశ్చన్ అది కూడా. అందరూ న్యూ కమర్స్ పెట్టుకొని నా క్యారెక్టర్ గురించి మధ్య మధ్యలో చిన్న స్ట్రగుల్స్ జరిగిన ఆయన ఇచ్చిన సపోర్ట్, ఫస్ట్ కాపీ చూసి నాకు ఆయన చాలా ఎనర్జీని ఇచ్చారు. షూట్కి పెద్దగా నేను రాలేదు కానీ చూశాను, బాగుందని ఒక మాట, చిన్న స్మైల్ ఇచ్చారు. అక్కడ నేను చేసిన లేట్, నేను పడిన స్ట్రగుల్స్ కొంచెం మర్చిపోయాను కదా. ఫైనల్లీ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్న మూవీ, నెల్లూరు మూవీ, కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళు, ఇవన్నీ మైండ్లో తీసేసి మూవీని ప్యూర్గా చూడండి. మీ ఒక ఫేవరెట్ హీరో, ఒక మీ డ్రీమ్ హీరో, ఇంకో రామ్ చరణ్, బన్నీ గారనో ఇలా నేను పోల్చుకోలేను. కానీ ఎందుకంటే వాళ్ళ మూవీస్ కూడా మీ హీరో వెళ్ళినప్పుడు ఫస్ట్ వాచ్ తీసుకుంటాం. సో మా మూవీ ఒక
నోటెడ్ యాక్టర్ కానీ తీసుకుంటే మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ ఉండేది. కంపల్సరీ హిట్ అనే టాప్లో కంపల్సరీ వెళ్ళిపోద్ది. మేము హిట్కే ట్రై చేసాం, ఆ హిట్ మీరు ఇవ్వాల్సింది కోరుతున్నాం. మీ రెస్పాన్స్తో మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోగలం. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం. సో ఫైనల్ టాక్ అంటే ఏం చెప్తాం బ్రో, నేనైతే ఫైనల్ ఏంటనేది ఆడియన్స్ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. మూవీ అనేది రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? అది చెప్పే ముందు సినిమాట గల్లీ గ్యాంగ్స్టర్స్. పేరు ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్లో నిలిచిపోద్ది ఈ నేమ్. మా మూవీ టైటిల్ గల్లీ గ్యాంగ్స్టర్స్ గుర్తుండిపోద్ది. మా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్కి. వీళ్ళు అనౌన్స్ కంపల్సరీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ మంత్ అయితే పక్కా రిలీజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన భరత్ మహాన్ ఇంటర్వ్యూ చూసారు కదా. సో మూవీ అయితే చాలా బాగుండబోతుంది. సో ఖచ్చితంగా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ కానీ మనం అయినా సరే ఎప్పుడు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ముందుంటాం. సో మూవీ అయితే అందరూ కూడా మన యూత్ పీపుల్ సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.